ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సహనం కావలెనా? మీరు దేని కొరకైనా క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నప్పుడు మీరెప్పుడు సహనాన్ని కోల్పోలేదా? అలాగే నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ జీవిస్తున్నప్పుడు మీరెప్పుడు సహనం కోల్పోయి మాట్లాడలేదా? ఒకవేళ మీరెప్పుడు సహనాన్ని కోల్పోకుండా ఉండినట్లయితే ఈ వీడియో మీ కొరకు కాదు. వెంటనే ఆపేసి మీ పనులలో నిమగ్నం కండి. అయితే ఈ వీడియో ఎవరికైతే సహనము లేదో వారి కోసం రూపొందించబడింది. మనకు సహనాన్ని ఇచ్చేది శ్రమ అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనను ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. సహనము తక్కువగా ఉన్న ఒక స్త్రీ తన సంఘ కాపరి యొద్దకు వెళ్ళి, పాస్టర్ గారు, దేవుడు నాకు సహనాన్ని ఇవ్వాలని ప్రార్థన చెయ్యండి అని కోరిందంట. అప్పుడు ఆ దైవ సేవకుడు, అమ్మా రా, ఇప్పుడే మనము ప్రార్థన చేద్దాం అని చెప్పి అక్కడే మోకరింప చేసి ఇలా ప్రార్థించాడు. పరలోకమందున్న మా తండ్రి, ఈ బిడ్డ జీవితంలోనికి సమస్యలను, బాధలను, కష్టాలను పంపించండి, ఈమె అధిక శ్రమను అనుభవించేలా చెయ్యండి అంటూ ప్రార్థిస్తుండగా అతడు ఇంకో పదం పలకక ముందే ఆమె, అయ్యగారు, నాకు కావలసింది సహనమండి, శ్రమలు కాదు అన్నదంట. అప్పుడు ఆ పాస్టర్ గారు, నాకు తెలుసమ్మా, కానీ సహనాన్ని నేర్చుకోవటానికి శ్రమ ఉత్తమమైన మార్గమని దేవుని వాక్యం తెలియచేస్తోంది, గనుక నీకు శ్రమలు అవసరం అన్నాడట. ప్రియులారా, మన జీవితంలో మన విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు సహనం పెంపొందుతుంది. నానా విధములైన కష్టాలు కలిగినప్పుడు మహదానందముగా భావించమని యాకోబు సూచిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, ఒత్తిడి, బాధతో ఉన్నప్పుడు సహనం వృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, లోకములో నిజమైన క్రైస్తవ జీవితం జీవించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీకు బాధలు ఎదురైతే, నీవు వివిధ ఒత్తిడులకు గురి అయితే దానిని ఎదుర్కోవటానికి కావలసిన బలాన్ని ఇమ్మని ప్రభువుని అడగండి. సహనాన్ని నేర్చుకోవటానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించండి. దేవుడు నీ సహనాన్ని పెంపొందిస్తున్నాడంటే నీ ఆత్మను విశాలపరుస్తున్నాడని అర్థం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరైతే సహనాన్ని కోరుకుంటున్నారో వారి జీవితాల్లో మీరు సహనము పెంపొందింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.